వెల్కమ్ టు K6 మనం ప్రస్తుతం మన ఊరు ప్రోగ్రాంలో భాగంగా అమదాపూర్ గ్రామంలో ఉన్నాం. బోధన్ మండలం అమదాపూర్ గ్రామంలో ప్రజెంట్ మనము ఈ ఊరు విశేషాల గురించి తెలుసుకుందాము. ఈ ఊర్లో జనాభా సుమారు 3000 పైచిలకు జనాభా ఉంది. 2500 పైచిలకు ఓటర్లు ఇక్కడ నమోదై ఉన్నారు. ప్రస్తుతం ఈ వార్డులో 10 వార్డులుగా ఈ గ్రామం విభజించబడింది. ఇక్కడ ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడే గ్రామము. ప్రధానంగా వరి పంట ఇక్కడ చాలా పండిస్తుంటారు. ఇక్కడ అసలు ఈ అందాపూర్ అనే గ్రామానికి ఈ పేరు ఎట్లా వచ్చిందో గ్రామానికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు K6 మన ఊరు ప్రోగ్రాంలో భాగంగా మనం ప్రస్తుతం బోధన్ మండలం అమదాపూర్ గ్రామంలో ఉన్నాము. ఈ అమదాపూర్ ఊరికి పేరు ఎలా వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ ఇక్కడ ఈ ఊర్లో సుమారు 2000 పైచిలకు ఓటర్లు ఇక్కడ నమోదై ఉన్నారు. గ్రామ జనాభా వచ్చేసి 2500 గ్రామ జనాభా ఇక్కడ నమోదై ఉంది. ప్రస్తుతానికి ఈ ఊర్లో ఈ అమదాపూర్ అనే గ్రామానికి ఈ పేరు ఎట్లా వచ్చిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ ఊర్లో సీనియర్ సిటిజన్స్ మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్ననాటి నుండి కూడా దీన్ని ముక్తపేట అంటుండ్రి. అది రజాకర్ జమాన్ నుంచి పెద్ద మనుషులు ఎట్లా ముక్తపేట అన్న అండు మాత్రం వాస్తవం. కానీ పేరు ఎట్లా వచ్చిందనేది మాకు తెలియదు. మాకు తెలిసిన నుంచి అమదాపూర్ అనేది గుర్తుమిచ్చి ఇప్పటి నుంచి రజాకర్ నుంచి మాత్రం ఈ పేరు మారిపోయింది. అమదాపూర్ అని వచ్చింది. అమదాపూర్ అని అది మాకు తెలియదు సార్. 40 సంవత్సరాల నుంచి వచ్చి కానీ ఎట్లా వచ్చిందని మనకు తెలియదు. ముక్తపేట అంటుండ్రి. జమాను నుంచి 40 ఏళ్ళ సంది ముక్తపేట అంటారు. అమదాపూర్ ఎట్లా వచ్చింది అనేది మా గ్రామంలో మాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు మాకైతే ఏం తెలియదు సార్. దానికి అప్పటి నుంచి ముక్తపేట అంటారు. ఇప్పుడు ఏమో అమదాపూర్ అంటున్నారు. ఇప్పుడు మా గ్రామం 50 ఎకరాల అమదాపూర్ గ్రామంలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొందని ఇక్కడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ మంచినీటి కిలాలు కూడా చూస్తే మంచినీటి కుళాయిలను మనం పరిశీలించినట్టయితే మురికి కాలువలనే నీటి పైప్ లైన్లు ఏర్పాటు చేయడంతో మురికి నీళ్ళలో ప్రవేశించి దుర్గంధం మారుతుందనేసి ఇక్కడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకు సరిగా నీళ్ళు రావటం లేదు సార్. పైపుల అలా ముంతలతో నీళ్ళు పడుతున్నది. మోరు తీసుడు 6 నెలలకు ఒకసారి నీటి ఎద్దడి బాగా నెలకొన్నది. ప్రతి వార్డుకి కానీ ఎక్కడ వెళ్ళినా ఇదే నీటి సమస్య బాగా నీటి సమస్య బాగా ఇబ్బందితో కూడుకొని ఉన్నది. దయచేసి గ్రామ సిబ్బంది కూడా ఏం పట్టించుకోవడం లేదు. అందరూ కుళాయిలు కొట్టి రాత్రి వేళల్లో నీళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. వార్డ్ నెంబర్ 2లో 6 నెలల కంబం వేసి కానీ పెట్టడం లేదు. ఇంతకు మించి ఇంకా దరఖాస్తులు ఇచ్చినవి తీసుకొని వాళ్ళేశారు. కంబు పడిపోగు నుంచి వచ్చింది. కంబు వచ్చి 6 నెలల పిల్లలు చిన్నగున్నలు ప్రాబ్లం అవుతుంది. ఇట్లా ఇక మీరు దయబట్టి పట్టించుకోకచ్చిండ్లు. కరెంటు షాక్ వస్తుంది. పిల్లలు చిన్నగున్నరు. మీకు వచ్చి చూసి పొన్లు ఇంకా
చెప్తున్నా సార్. నల్ల గురించి ఇండ్లు అన్ని పాడుగోడలు ఉన్నాయి, దొంగలు కూస్తున్నారు, గుడెంగులు కూస్తున్నారు. మాకు అడవి అయింది, అది నల్ల కావాలి. ఈ అడవి అంతా ఎట్లున్నది. అసలు కష్టం పోకొచ్చిండు, పెంచిండేదు, మాకు ఓళ్ళు ఆధారం లేదు, కొడుకులు బుడుకులు నల్లగాల పెంచింది కాల. అయ్యా ఎట్లా బతకాల మేము సార్? ఒక్క నల్లుకు ఎంతమంది 30 మంది పడుతున్నాం. 30 మందికి ఏం సరిపోతుంది ఒక్క నల్ల? నీళ్ళు ఎక్కడ సరిపోతున్నాయి? 20 దాకా పట్టుకొచ్చినాం, చూసినా సార్, ఇప్పటిదాకా పట్టుకొచ్చినాం. గవర్నమెంట్ ఒక నల్ల పెట్టమంటే కాడ పెడతలేదు. పాత నల్లు ఉండే, మరి అదన్నా తోడి పట్టించుకుంటారు, ఏమంటే పట్టించుకుంటలేదు. సర్పంచులు పట్టించుకుంటారు, గవర్నమెంట్ ఎంపీటీసీలు పట్టించుకుంటారు, వాళ్ళు పట్టించుకుని మా ఆధారం ఎట్లా? మరి పాత ఇండ్లు ఉన్నాయి, ఇండ్లు కట్టుకుని అందుకు దరఖాస్తు ఏది పెట్టుకున్నవి పట్టించుకోకసలు. అసలు మేము ఉపాయ పథకంకు ఇప్పుడు 4 ఉన్నాం ఒక్కో ఇంట్లో. అది రాయదానికి ఇటువో అటువో ఎమ్మెల్యే తాడిగో ఆల్తాడిగో అని ఊకే దింపిస్తుంది మాకు. ప్రస్తుతం మనం ఉపాధి హామీ క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ అమ్దాపూర్ గ్రామంలో సుమారుగా 50 గ్రూపులకు గాను 1100 మంది ఉపాధి హామీ జాబ్ కార్డులు పొందిన వారు ఉన్నారు. ఇక్కడ ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి. వారిని అడిగి వారి బాధలు సాధక బాధకాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2 రోజులు ఇంటికాడ ఉండు, కారం పెట్టుడు, 15 రోజులు ఇంటికాడ ఒక 6 రోజులు చేసుడు పెడితే రాబ్దాన పెడితే ఆయన మన 10 ఒకటి 100 రూపాయలు పడుతుంది. కూలి వాళ్ళకు 15 రోజులకు ఒకసారి పని పెడుతున్నారు. ఒక కారం పని పెట్టి 2 వారాలు ఇంటికాడ కూర్చుండ పెడుతున్నారు. మళ్ళీ 2 వారాలు ఇంటికాడ కూర్చుండ పెట్టి ఇప్పుడు పైసలు పడతలేవు. ఒక 150 అన్న 130 అన్న పడాలి కదా, 100 లోపలనే పడుతున్నాయి, 2 రూపాయలు తక్కువ. ఇక మా వాళ్ళు ఏమంటారు, గిత్త ఎట్లా పడుతుంది, మేము ఇంకా లోతు తీస్తున్నాం అది తీస్తున్నాం అన్నా కూడా గంతే పడుతుంది. ఎంత చేసినా గంతే పడుతుంది. మరి ఏం చేస్తాం, ఎంత మొత్తుకుందా మీకు పడతాయి 150 అంటున్నారు, 150 లేదు, ఏం లేదు. కాపు దానం పని అయితే లేదు, ఇప్పుడు వ్యవసాయం పని అయితే ఏం లేదు. ఏం చేసుకొని బతుకుతారు గరీబ్ వాళ్ళు? ఇదే పని మీద కదా, అవి సరిపోతాయా ఇంట్లో పిల్లలకు ఇసుకలు పోకడా? మరి 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి వేస్తే ఏం లాభం? అది కరెక్ట్ కండింగ్ ఉంటేనా కానీ అది లాభం కదా. ఒక రోజు చేసి 20 రోజులు కూర్చోవాలంటే అది లాభం ఉంటుందా? 80, 70 ఇట్లా పడుతున్నాయి. 150, 140 పడ్డా కానీ సరిపోతాయి. కడుపుకి ఏం తినాలా, ఏది కొన్నా కానీ మళ్ళీ పిరిమి. కూరగాయలు కొనాలంటే 10 రూపాయలు పావు కిలో. బియ్యం కొనుక్కునేటోళ్ళము ఎట్లా బతకాలా, ఏం కథ? 2 రోజులు ఆరంకు ఒక 15 రోజుల పని లేని ఎట్లా బతకాలా సారు? కూలి ఏం పడుతున్నది 70, 80 అంతే. ఒక 150 లేవు, 125 సుఖ లేవు. ఇగో మేము 20 రోజులు ఒకసారి పని పెడుతున్నారు, రోజు పెడతామని మొత్తం మీద పని నెలకు ఒకసారి పైసలు పంచుతున్నాడు. 100 లోపలనే పైసలు పడుతున్నాయి. మళ్ళా రోజు పని చూపించకచ్చిండు. ఆయన పైసలు పంచడానికి కూడా నెలకు ఒకసారి పైసలు పంచుతున్నాడు. మాకు 3 వారాలకు ఒకసారి పని చూపిస్తున్నాడు. నేను వీడు చేస్తున్న గడపాల పట్టుకొని పని చేసేప్పుడు కూడా పైసలు పడకచ్చింది. ఎంత చేసినా కానీ పైసలు అంతే వస్తాయి. నిజమనుకుర సుధారి వరణ రఘువర
फलयश जोदायक फलचारी बुद्धिहीन तानु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देह मोहि हरहु कलेश विकार। जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय చెరువు మిషన్ కాకతీయ పనులలో మొదటి విడతలోనే ఈ చెరువుకు ప్రాధాన్యత దక్కింది. సుమారుగా 48 లక్షలు ఈ చెరువు మరమ్మతుల కోసం శాంక్షన్ అయినాయి. అదేవిధంగా ఈ చెరువుకు చూసుకున్నట్టయితే సుమారు 98 ఎకరాల ఆయకట్టు దీని కింద ఉంది. ఈ చెరువు విస్తీర్ణం కూడా 74 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. ఇక్కడ ఉన్న మిషన్ కాకతీయ పనులలో మంజూరు కావడంతో కొంత భాగం పనులు కూడా ప్రారంభించారు. మట్టి తీసే పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఇక్కడ గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి పనులు ఏ విధంగా జరుగుతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిషన్ కాకతీయ కింద మా గ్రామంలో మొదటి విడతలో మాకు చెరువు మిషన్ కాకతీయను శాంక్షన్ చేశారు. దానికి 44 లక్షలు విడుదల చేశారు. అయితే అనుకున్నట్టుగా ప్రభుత్వం చేసిన దానికి ఈ కాంట్రాక్ట్ వర్కర్లు కూడా సరిగా వర్క్ చేస్తలేరు. ఈ చెరువు వల్ల మత్స్యకారులు కూడా చాలా జీవనాధారం కలిగి ఉన్నారు. 70 మంది కుటుంబాలు ఈ జీవనాధారం మీదనే బతుకుతున్నారు. కావున అలాంటి చెరువు పొడికను తీసినట్టయితే బాగుంటుంది. అమదాపూర్ గ్రామంలో ఊరు చెరువు కొరకు ఫస్ట్ ఫేజ్లోనే శాంక్షన్ చేసిన సీఎం ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అయితే మా విలేజ్ చెరువు విస్తీర్ణం దాదాపు 83 ఎకరాల చిల్లర గుంటలు ఉన్నది. దాన్ని దాదాపు 41 ఎకరం వరకు కబ్జా చేసిన రైతులు. దాంట్లో ప్రస్తుతానికి సర్వే ప్రకారం చూపిస్తున్నది ఏంటంటే 74 ఎకరాలు చూపిస్తున్నారు గ్రామాధికారులు. అయితే దాని మిగతా 7.5 ఎకరాలు ఏలాగా వాళ్ళ పేరున పట్టా జరిగింది. దాని గురించి కలెక్టర్ గారు చొరవ తీసుకొని ప్రజలకు న్యాయం చేస్తారని, రైతులకు న్యాయం చేస్తారని, మత్స్యకారులను కూడా బ్రతికిస్తారని మా విన్నపం. అలాగే ఇక్కడ కాలువ పనులు జరిగినాయి. కింద బండలు తొలగించకుండానే అలాగే బాక్సులు పెట్టేసి నాసిరకం పనులు చేస్తూ ఆ శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఎవరి ఆధ్వర్యంలో జరగకుండా వాళ్ళ ఇష్టానురీతిన కాంట్రాక్టర్ గారు పనులు చేయడం జరిగింది. ఇప్పటికీ 4 రకాల ఇసుక పక్కనే ఇసుక ఉంది. అది ఎక్కడిదో వాగు నుంచి తీసుకొచ్చి ఇసుక, దాంట్లో 30% కూడా నాణ్యమైన ఇసుక లేదు. అందుకని వీటన్నిటిని ఆచరణలోకి తీసుకొని వారి మీద చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. పూడిక మట్టిని తీయిస్తే ఇప్పటికే 10వ తారీఖు నాడు నుంచి తీస్తామని చెప్పి ఆ గ్రామానికి హామీ ఇచ్చిండు. ఇప్పటికీ ఒక ట్రాక్టర్ మట్టి సుఖ తీసుకొని చెరువు కట్ట పైన పోయలేదు. ఆ మట్టి కార్యక్రమం చేపడితే తొందరగా గ్రామానికి రైతుల సంతోషిస్తారని తెలుపుతూ మేము అమదాపూర్ బోయర్ కులస్తులం, గంగపుత్రులం. మేము ఇక్కడ చెరువు పైన మేము గంగమ్మ గుడిని నిర్మిస్తున్నాం. ఎందుకంటే ఆ తల్లి దయ వల్ల మాకు ఎప్పటికీ చల్లగా ఆమె తోడు మా వెంబడి ఉండాలని కోరుకుంటూ ఆమె మందిరాన్ని కట్టుకుంటున్నాం. ఇక్కడ మా బోయి సంఘం నుంచి మా కులస్తులు మొత్తము 70 కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఉన్నారు. ఇదే జీవనాధారం మాకు. ఎటువంటి పొలాలు మళ్ళీ ఎటువంటి ఏది ఆధారం లేదు. డైలీ మేము ఈ చేపలు పట్టుకొని బతుకుతాము. మా అమదాపూర్ గ్రామంలో పాత ఊరు నుండి కొత్త ఊరు కల్లుబట్టి వరకు
రోడ్డు చిన్నగా ఉండటం వలన అమదాపూర్ గ్రామంలో అనేక ప్రైవేట్ స్కూల్ బస్సులు ట్రాక్టర్లు తిరగడం జరుగుతున్నది. కావున ఈ రోడ్డుని విస్తీర్ణ డబల్ రోడ్ చేస్తూ పాతూరు గ్రామం కట్కారు నుండి కల్లుబట్టి వరకు డబల్ రోడ్ చేసినట్టయితే గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. మరియు ప్రైవేట్ స్కూల్ బస్సులు వచ్చడం వలన పిల్లలకు కానీ గ్రామ ప్రజలకు కానీ ఎవరు కానీ అనేక ఇబ్బందులు కలుగుతున్నారు. కావున ఈ రోడ్ని విస్తీర్ణ చేస్తూ దీన్ని బాగు చేయాలని సంబంధిత అధికారులకు గ్రామ ప్రజలకు మరియు గ్రామ సంబంధించిన అధికారులకు కోరుచున్నాం. మనం ప్రస్తుతం అమదాపూర్ గ్రామంలో గంగపుత్ర సంఘంలో ఉన్నాము. ఈ సంఘం పరిస్థితి చూసుకున్నట్టే పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడో 92లో నిర్మించుకున్న ఈ సంఘము ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకొని అధ్వాన పరిస్థితుల్లో ఉంది. వర్షం పడితే పూర్తిగా నీళ్లు గదిలోకి చేరే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ సంఘ సభ్యులు తెలుపుతున్నారు. వారిని అడిగి మరిన్ని వేరే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎక్కడన్నా పోయి మేము ఎక్కడన్నా ఆఫీస్కి పోయి మా సంఘం ఇట్లా పరిస్థితి అయిందంటే ఎవరు పట్టించుకుంటలేరు సార్. మేము సొంతం అప్పుడు మా పెద్దలు కట్టించిండ్రు, మళ్ళీ మీకు ఏమైనా ఇస్తలేమని డబ్బులు ఎవరు సహకారం చేస్తలేదు సార్. ఇప్పుడు మా సంఘంకు ఏదైనా లోన్స్ కానీ గవర్నమెంట్ నుంచి ఏదైనా రావాలని మేము కోరుకుంటున్నాం. అమదాపూర్లో ఈ సంఘం శిథిలావస్థకు చేరింది. అప్పటి పెద్దలు 1983లో 1983లో కట్టారు మా సొంత డబ్బులతోని. ఇప్పుడు ఈ భవనానికి అధికారులు స్పందించి ఏదైనా కొంత నిధులు మంజూరు చేయగలరని కోరుతున్నాము. అమదాపూర్ గ్రామంలో ప్రభుత్వం ఒక వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. సుమారు 3 లక్షల నిధులతో ఇక్కడ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇప్పుడు అది మూతపడి అనేక అవస్థలు పడుతున్నారు గ్రామస్తులు. ఇక్కడ గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇంతకుముందు వాటర్ ప్లాంట్ నడిచింది 2012లో స్టార్ట్ అయింది. మా దగ్గర ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉందని ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది శాంక్షన్ చేసి దీన్ని నిర్మించడం జరిగింది. ఈరోజు ఇది మూతపడి దాదాపు సంవత్సరం అవుతుంది. మా దగ్గర ఇప్పుడు వాటర్ ప్లాంట్ అసలు నీళ్లు మేము కొనుక్కొని తాగుతున్నాం. పక్క ఊరికి వెళ్ళి ఉట్పల్లి నుంచి తెచ్చుకొని 2-3 కిలోమీటర్ దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకొని తాగుతున్నాం. ఇది అతి తొందరలో దీన్ని రిపేర్ చేసి దీన్ని బాగు చేసి గ్రామానికి అందించినట్లయితే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు అక్కడ 5 రూపాయలు పెట్టి 2 కిలోమీటర్లు వెళ్ళి 5 రూపాయలు పెట్టి కొనుకొచ్చుకుంటున్నాం. మేము వెళ్తున్నామని అక్కడ 5 రూపాయలు. ఇది లేకుంటే మేము 3 రూపాయలకే మొత్తం విలేజ్ మొత్తం ఇక్కడికి వచ్చి పట్టుకొని తీసుకుని పోయేవాళ్ళం. ఇంతకుముందు 2 సంవత్సరాల నుంచి నడిచింది వాటర్ ప్లాన్. మధ్యలో సంవత్సరం బంద్ అయిపోయింది. ఇక్కడ కూడా వాటర్ లేక చాలా కష్టమవుతుంది. అసలు తాతడు నల్లలు కూడా వస్తలేవు. ఎండాకాలంలో ఒకటే బోరు అమదాపూర్ సప్లై చేస్తున్నారు. కాబట్టి నీటి సమస్య గురించి చాలా కష్టం సార్. ఇంతకుముందు వాటర్ ప్లాన్ ఉన్నప్పుడు ఇక్కడ 3 రూపాయలు ఇస్తుంటుంది. ఉట్పల్లి కానీ వేరే ఊళ్ళ నుంచి 5 రూపాయలు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దయ ఉంచి మీరు మాకు ఈ వాటర్ ప్లాంట్ తొందరలో స్టార్ట్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆసరా పథకం ఇక్కడ గ్రామంలో సక్రమంగా అమలు కావటం లేదని ఇక్కడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ మనతో పాటు కొందరు వృద్ధులు ఉన్నారు. వారికి ఇప్పటి వరకు ఆసరా పెన్షన్ అందడం లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళని అడిగి మరి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇగో ఇప్పటి వరకు అంటే 30 సంవత్సరాలు మా భర్త చచ్చిపోయి మాకు పింఛన్ ఇస్తలేరు. 200 పింఛన్ వచ్చినప్పుడు ఇచ్చారు. ఇప్పుడు పొలం ఉన్నది అది ఉన్నదని ఇస్తలేరు. పొలాలేమో ఎండిపోయినాయి, పంట వస్తలేదు. నాకేమో శాత అయితే లేదు. మరి మాకు బిడ్డలు లేరు, ఏం లేరు, ఒకటే కొడుకు. రేపు పొద్దుగల వాడు గంజి పోయకుంటే నాకు ఓలు పోయాలా? నేను ఎక్కడ పోలా? దవాఖానలో అయితే బొక్కలు అరిగినాయి అంటున్నారు. దరఖాస్తు ఇచ్చిన, మండల ఆఫీసులు ఇచ్చిన, ఇక్కడ అది సచ్చిన తేజీమంటే 30 సంవత్సరాలది లేదు, 20 సంవత్సరాల నుంచే ఉన్నది అంటున్నారు. అక్కడ వాళ్ళు ఇస్తలేరు. మరి ఇంతవరకు మాకు పింఛన్ అందలేదు. మేము ఎట్లా?
అమ్దాపూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రస్తుతం మనం ఉన్నాము. మనం చూస్తున్నట్టయితే ప్రాథమిక కేంద్రము పూర్తిగా అసంపూర్తిగా మిగిలిపోయి కనిపిస్తున్నది. దీనికి ఫండ్స్ ఆల్రెడీ శాంక్షన్ అయినప్పటికీ శాంక్షన్ అయిన మందం దీన్ని కట్టేశారు. ఇంకా నిధులు వస్తే పూర్తి చేస్తామనేసి ఇక్కడ గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారులు ఇటు రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోకపోవడంతో సగం గోడలకే అసంపూర్తిగానే మిగిలిపోయి మనకు కనిపిస్తున్నది. దీనికి సుమారుగా ఇంకొక 2 లక్షల రూపాయలు నిధులు మంజూరు అవుతాయి. ఈ 2 లక్షల నిధులు ఇంకా మంజూరు అవుతాయి. దీన్ని పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ అమ్దాపూర్ గ్రామస్తులకు కూడా ఆరోగ్య అవసరాలు తీర్చడానికి వీలుగా ఉంటుందని ఇక్కడ గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఇది పూర్తి కావాలనేసి మనం కూడా ఆశిద్దాం. మా బాబు ఇతను గత కాంగ్రెస్ గవర్నమెంట్లో 7 సంవత్సరాల నుంచి పెన్షన్ వచ్చింది. ఇప్పుడు పెన్షన్ వస్తలేదు. సదరం క్యాంపుకి పోతే పై ఆఫీసర్లకు ఐడి నెంబర్ ఇచ్చినాము, అక్కడనే ఇస్తారు సర్టిఫికేట్ అని చెప్పిళ్ళు. ఇప్పటికీ 10 సార్లు సదరం క్యాంప్కి అటెండ్ అయినాము. తర్వాత టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే 10 సార్లు కాల్ చేసినాము. ఏపీఓ దగ్గర ఎండిఓ దగ్గర ఉన్నది పెన్షన్ వస్తుందని చెప్తున్నారు. ఇప్పటిదాకా మా బాబుకి ఎటువంటి పెన్షన్ లేదు. పుట్టుక నుంచే చోటీ మూగా ఇప్పటికీ మాటలు రావు. ఆయన ఆఫీసర్ నిరీక్షణతో మా వాడికి పెన్షన్ వస్తలేదు. మనం ప్రస్తుతం అమ్దాపూర్లోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఉన్నాము. ఇది 1983లో ఇది మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పీరియడ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఇక్కడ గ్రామానికి స్కూల్ పాఠశాల శాంక్షన్ అయింది. ఈ సుమారు ఇక్కడ ఎకరం విస్తీర్ణంలో ఈ పాఠశాల కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ ఎకరం ల్యాండ్ కూడా ఇక్కడ అన్యాక్రాంతం అవుతున్నది. ప్రస్తుతానికి మనం చూస్తుంటే అన్ని కబ్జాలకు గురవుతున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కస్తూరిబా స్కూల్ అంటారు దీన్ని కబ్జాకు గురవుతున్నది. దీంట్లో బళ్ళు కట్టేసుడు, గడ్డాములు పెట్టుడు, పెంటల కుప్ప పెట్టుడు, స్తంభాలు పాతేసుడు మొత్తం అన్యాకాంతం అయిపోతున్నది. దీన్ని గవర్నమెంట్ చొరవ తీసుకొని దీన్ని గ్రామ పంచాయతీ అండేవాళ్ళు చేయాలని కోరుతున్నాం. అమ్దాపూర్ గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్యల గురించి ఇక్కడ యువకులు కొంతమంది మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంచినీటి సమస్య, కుళాయిల సమస్య, డ్రైనేజీ సమస్య, సీసీ రోడ్ల సమస్య అధికంగా మన దృష్టికి వస్తుంది. ఇక్కడ వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. K6 ద్వారా మేము ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి తెలియజేయండి ఏంటంటే దాంట్లో కొన్ని చెక్ డ్యామ్లు ఏర్పాటు చేస్తే ఆ చెక్ డ్యామ్ల ద్వారా మేము నీళ్లు తీసుకొని మా శివార్లో పారినట్టయితే దాని యొక్క భూగర్భ జలాలు పెరిగి రైతులకు ప్రధానంగా ఈ భూగర్భ జలాలు తగ్గకుండా రైతు ఆత్మహత్యలు తగ్గుతాయని ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మా ఊర్లో విపరీతమైన డ్వాక్రా సంఘాలు దగ్గర 200-300 డ్వాక్రా మహిళా సంఘాలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ వారికి మీటింగ్ పెట్టుకోవాలంటే పాడుబడ్డ భవనాల్లో కానీ వారి ఇళ్లలో కానీ పెట్టుకోవడం ప్రధాన సమస్యగా మారింది. ఇక్కడ మహంకాళి మందిరం అని గత కొన్ని సంవత్సరాలుగా అదే విధంగా ఉంది. దానికి సంబంధించి ల్యాండ్ 5 ఎకరాల ల్యాండ్ ఉండే, ఈ రోజు 2 ఎకరాల ల్యాండ్ కూడా లేదు దానికి. అదేవిధంగా ముఖ్యంగా మా ఊర్లో మిషన్ కాకతీయ సందర్భంగా 50 లక్షల రూపాయల చెరువు కేటాయించడం జరిగింది. కానీ దాంట్లో మేజర్గా కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి లాభం జరిగే విధంగా సీసీ కెనాల్స్ ఏవైతే అవి పెట్టడం జరిగింది. మనం అక్కడ చూసినట్టయితే ఆ సొసైటీ రోడ్లో వచ్చేసి ఎక్కడ సీసీ రోడ్డు నిర్మాణం జరగలేదు. డ్రైన్స్ కూడా సెంటర్ రోడ్లో ఇప్పటివరకు డ్రైన్స్ కూడా కట్టడం లేదు. కాబట్టి కొంత కాలనీలలో సీసీ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ వచ్చేది వర్షాకాలం విపరీతమైన అస్తవ్యస్తం రోడ్లన్నీ బురదమయం అయిపోతాయి. కాబట్టి అధికారులు వీలైన స్పందించి ఈ వర్షాకాలం కాకుండా ఇంకో వర్షాకాలం లోపల మాకు గ్రామానికి సంపూర్తిగా సీసీ రోడ్లు డ్రైనేజీలు మీద స్పందించి తగిన నిధులు కేటాయించి మా గ్రామానికి సీసీ రోడ్లు కానీ సీసీ ట్రైన్లు కానీ నిర్మిస్తారని ఆశిస్తున్నాము. ఈ సమస్యలన్నీ మీ K6 ద్వారా అధికారులు కానీ పాలకులు కానీ విని స్పందించి సత్వరంగా మాకు సాల్వ్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. ప్రస్తుతం అమ్దాపూర్లోని అంగన్వాడీ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ అమ్దాపూర్ గ్రామంలో సుమారుగా 2 అంగన్వాడీ సెంటర్లు కొనసాగుతున్నాయి. ఇందులో
సుమారుగా 40 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు అంగన్వాడీ టీచర్ మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి పిల్లలకు ఏ విధమైన ఆహారం అందిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 25 మంది వస్తారు మా సెంటర్కు, అంగన్వాడీ సెంటర్కు. వాళ్ళకు 9 గంటల నుండి స్టార్ట్ అవుతుందండి. వారికి ప్రొద్దున ప్రార్థన చేయగానే, ప్రార్థన టైంకు చేయగానే గుడ్డు పెడతామండి. గుడ్డ అయిపోయినాక మళ్ళీ పాటలు, కథలు అవన్నీ ప్రీ స్కూల్ కార్యక్రమం నడిపిస్తాము. గర్భిణీ బాలింతలకు ఇప్పుడు ఆరోగ్య లక్ష్యం వచ్చింది కదండి సంవత్సరం నుండి. గర్భిణీ బాలింతలకు పోషకాహారం అన్నము అది సంపూర్ణ భోజనాహారం పెడతామండి. వచ్చి 10 నుండి 12 గంటల 12 నుండి 2 గంటల వరకు అన్నం తిని వెళ్తారు గర్భిణీ బాలింతలు. గర్భిణీలు 13 మంది, బాలింతలు 17 మంది ఉంటారు. వచ్చిన వాళ్ళకు ఇది ఆరోగ్య లక్ష్యం ఎట్లుందంటే వచ్చిన వాళ్ళకే పెట్టమని అన్నారండి, ఇంటికి ఇవ్వద్దన్నారు. అయితే ఒక 12-13 మంది డెలివరీ ఉన్న వాళ్ళకు మాత్రం ఇంటికి ఇస్తున్నాము 3 నెలల వరకు, 3 మంత్స్ వరకు. సిజరీన్ అయిన వాళ్ళకు ఇక గర్భిణీ వాళ్ళు అయితే వచ్చి తిని వెళ్తున్నారండి. గర్భిణీ మనం ప్రస్తుతం అమదాపూర్ సొసైటీలో ఉన్నాము. ఇక్కడ ఈ సొసైటీ కింద ధాన్యపు కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించారు. వీళ్ళకి ధాన్యపు కొనుగోలు కేంద్రం ద్వారా వీళ్ళకి ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేసినామని ఇక్కడ చైర్మన్ చెప్తున్నారు. ఇప్పుడు చైర్మన్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకు తొలి విడతగా 2000 క్వింటాలు ధాన్యం కొనుగోలు చేయడానికి కోసం అనుమతి లభించింది. అట్టి దాన్ని టార్గెట్ పూర్తి కాగానే ఇంకా 3000 టన్నులు క్వింటాల్స్ కొనుగోలు చేయడానికి అనుమతి లభించింది. ఇప్పటి వరకు 2524 క్వింటల్ ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. 4 విలేజ్లు కవర్ అవుతాయి. 1 అమదాపూర్, 2 ఉట్పల్లి, 3 ఎరాస్పల్లి, 4వ విలేజ్ బేచిరాక్ మిఠాపూర్. ఈ 4 గ్రామాల రైతులు ఇక్కడి నుంచి సేవలు అందుకుంటారు. సంఘంలో మొత్తం సభ్యుల సంఖ్య 2333 కలది. ఇప్పుడు 10 టన్ లోడ్ వేసుకొని పెద్ద లారీలు రావాలంటే ఇబ్బందిగా ఉంది. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రం ఇక్కడనే ఏర్పాటు చేసినాం కాబట్టి ఇక్కడి వరకు రావడానికి ధాన్యంతో ఈ రోడ్డు బాగలేదు కాబట్టి రోడ్డు మరియు నీరు సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని K6 ద్వారా కోరుకుంటున్నాం. ఇంతవరకు ప్రభుత్వము సర్పంచులకు, ఎంపీటీసీలకు గౌరవ వేతనం అందించింది. సొసైటీ చైర్మన్లకు మాత్రం ఇంతవరకు దాని మాటనే ఎత్తలేదు. మేము గౌరవనీయులైన మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారి శిష్యులం కాబట్టి నోరు కదపడం లేదు. ఈ బంగారు తెలంగాణలో మా వంతు సహకారం కూడా అందిస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. మనం ప్రస్తుతం అమదాపూర్లోని జగజ్జని కాలనీలో ఉన్నాము. ఇక్కడ అనేక సమస్యలు నెలకొన్నాయని కాలనీ వాసులు చెప్తున్నారు. ప్రధానంగా నీటి సమస్య నెలకొని ఉంది. ఇక్కడ మనం చూస్తున్న ట్యాంక్లో నీరు పూర్తిగా అడగంటిపోయి నీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఇక్కడ గ్రామస్తులు తెలియజేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగజ్జనని కాలనీ మాకు వాటర్ ట్యాంక్ గురించి ప్రాబ్లం ఉంది. వాటర్ మాకు సరిపోతలేవు. మరి ఇప్పుడు నిండుతుంది, తెల్లరేసరికి ఖాళీ అవుతుంది, చుట్టుముట్టు మొత్తం లీకేజ్ ఉంది. మాకు వాటర్ ప్రాబ్లం బాగుంది. మరి ఇంకా వాటర్ మాకు వచ్చే వాటర్ పైప్ నుంచి ముస్లిం వాళ్ళు కూడా అందులోకెళ్ళి సగం వాళ్ళ కలెక్షన్ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకి సగం పోతున్నాయి, మాకు సగం వస్తున్నాయి. మాకు నీళ్ళు అందట్లేవు, నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. మాకు ఇంకా సిసి రోడ్లు పోస్తామన్నారు, సిసి రోడ్లు లేవు, ఏం లేవు. మా రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి. మాకు వాటర్ ట్యాంక్ ముందు కావాలి. ఇప్పుడు మేము ఉన్నది జగజ్జని కాలనీలో. ఇక్కడ మెయిన్ సమస్య వాటర్ ప్రాబ్లం ఉంది. అయినా వాటర్ ప్రాబ్లమ్ దాదాపు ఏంటంటే మనకు 1983లో ఈ కాలనీ నిర్మించడం పడింది. అప్పటి నుంచి మా కాలనీలో ఇక్కడ ఉన్న ప్రజలకు వాటర్ సమస్య ఎప్పుడు సమస్యనే. ఎండాకాలం వచ్చిందంటే సమస్య అంటే దాదాపు ఏం లేదంటే ఇక్కడ వాటర్ లేదనుకో
1 కిలోమీటర్ దగ్గర నుంచి తీసుకొచ్చుకోవాల పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గత కేసీఆర్ గవర్నమెంట్ కావడం వలన మొన్న ఎమ్మెల్యే గారు మా గ్రామానికి వచ్చారు మిషన్ కాకతీయ పనులలో. వారికి సుఖ చెప్పాము, మాకు జూన్ లోపల టాగి శాంక్షన్ చేసి ఇచ్చి మా కాలనీ సమస్య తీరుస్తా అని చెప్పాను. మనం ప్రస్తుతం అహ్మదాపూర్లోని కస్తూరిబా గాంధీ పాఠశాల ఆవరణలో ఉన్నాము. ఇక్కడ కస్తూరిబా గాంధీ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు 100% 100% ఉత్తీర్ణత సాధించారు. అందరూ డ్రాప్ అవుట్ పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉపాధ్యాయులు పిల్లల కృషి పట్టుదలతో 100% రిజల్ట్స్ సాధించారు. ఇప్పుడు వాళ్ళని అడిగి ఏ విధంగా ప్రిపేర్ అయ్యారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను 2014-15 సంవత్సరంలో 10వ తరగతి చదివాను. దాంట్లో నాకు 8.5 మార్క్స్ వచ్చాయి. నేను ఇంత మంచి ఇక్కడ మా టీచర్స్ ప్రోత్సాహం చాలా బాగుంది. మాతో పాటు వాళ్ళు కూడా ఈవినింగ్ నైట్ 12 వరకు మేలుకుంటడం, మళ్ళీ పొద్దున 3కి లేచి మాకు స్టడీ చదివించడం. వాళ్ళ ఇంటి దగ్గర కన్నా ఎగ్జామ్స్లో స్కూల్లోనే ఎక్కువ ఉన్నారు సార్. వాళ్ళు ఇల్లు చూసి వాళ్ళ పిల్లలు కాదు కానీ స్కూల్లో మాత్రం ఏ డౌట్ వచ్చినా వాళ్ళు నెట్లో నుంచి అయినా ఎక్కడికైనా తీసుకొచ్చేవాళ్ళు. మాకు బుక్లో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా తీసుకెళ్లారు మేడం వాళ్ళు. వాళ్ళ ప్రోత్సాహంతో ఇంత మంచి మార్కులు సాధించిన అనుకుంటున్నా. భవిష్యత్తులో డాక్టర్ కావాలనుకుంటున్నాను. 10th క్లాస్ చదివాను ఇక్కడ. నాకు 7.2 మార్క్స్ వచ్చాయి. మార్క్స్ రావడానికి మా టీచర్సే ప్రోత్సహించారు. మా కస్తూర్బా స్కూల్ తరపు నుంచి మాకు మంచిగా పిల్లలు బాగా చదువుకున్నారు అని, అన్ని సౌకర్యాలు బాగున్నాయని, అన్ని ఏమైనా కూడా మేడం తర్వాత ఎంబడే చూసుకుంటుందని మాకు ఏం దిగులు లేకుండా మేము ఇక్కడ ఆలోచన పెట్టుకోవాలనుకుంటా పిల్లలకి ఇక్కడ ఉంచేసినాం మేము. మాకు ఇప్పుడు పిల్లలు కాబట్టి మా పిల్లలు ఇక్కడ పాస్ అయ్యారని మేము ఎంత ఖుషిలో ఉన్నాం. మా పిల్లలకు మంచిగా ముంగట భవిష్యత్తు ఇంకా కావాలని మేము కోరుకుంటున్నాము. మా పిల్లలంతా మంచి చదువుకున్నారా, మంచిగా పాస్ కావాలా. యాక్చువల్గా అయితే మా స్కూల్ రూల్స్ అవన్నీ ఏంటివంటే కేజీబీవి కాబట్టి పిల్లలతో పాటు టీచర్ డైలీ ఒక టీచర్ నైట్ ఉండాలి. అయితే మేము నైట్ డ్యూటీలు ఎలా చేసామంటే ఫెస్టివల్ అని కాకుండా సండే అని కాకుండా ఇట్లా అహర్నిశలు పిల్లలతో పాటు నైట్ డ్యూటీలు చేసాం. అంతేకాకుండా స్పెషల్ టెస్ట్లని, ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ అని, తర్వాత యాన్యువల్ ఎగ్జామ్కి ఆ టైంలో అయితే ఒక్కొక్క టీచర్ మా సబ్జెక్ట్స్ 2 ఉంటాయి. సోషల్కి ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ అని ఇట్లా 2 పేపర్స్ ఉంటాయి. కాబట్టి 3 days ఇక్కడ డే అండ్ నైట్ ఇక్కడే ఉండి ఇంటికి కూడా వెళ్ళకుండా పిల్లలతో పాటు పిల్లలకి ఏ టైం వరకు వాళ్ళకి చదివిస్తే ఆ టైం వరకు పిల్లలతో పాటు మేలుకుండడమే కాకుండా నైట్ మళ్ళీ పడుకుంటామో లేదా మళ్ళీ 3కి కూడా మేల్కొని వాళ్ళని లేపి మళ్ళీ స్టడీ అవర్స్ పెట్టడము. ఈ విధంగా అహర్నిశలు మేము కష్టపడడానికి ఫలితమే ఇదని మేము చెప్పుకోవచ్చు. మా పిల్లలు 100% ఉత్తీర్ణత సాధించడం గల కారణం ఇక్కడ మా టీచింగ్ స్టాఫ్ మరియు మా ప్రత్యేక అధికారి హిమబిందు మేడం గారి కృషి వల్ల మేము 100% ఉత్తీర్ణత మేము సాధించగలిగాము. మా పిల్లలు కూడా చాలా బాగా చదివారు, కష్టపడ్డారు. పగలు రాత్రి తేడా లేకుండా పిల్లలు బాగా కూడా చదివి మంచి మార్కులు సంపాదించారు. బోధన్ కస్తూర్బా ఎస్ఓగా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం 100% ఉత్తీర్ణత కలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది సమిష్టిగా కృషి చేయడము, టీచింగ్ నాన్ టీచింగ్ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు. పెద్దల గైడెన్స్, మా ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ సపోర్ట్, వాళ్ళ గైడెన్స్, వాళ్ళ ట్రైనింగ్, టీచర్స్కి ట్రైనింగ్, CCE ప్యాటర్న్ కాబట్టి ఎన్నో చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ ఎప్పటికప్పుడు టీచర్స్కి ట్రైనింగ్స్ ద్వారా అందిస్తూ వాళ్ళు ఏ విధంగా పిల్లలకి న్యాయం చేయాలి అనేది వాళ్ళు చాలా బాగా ఎంకరేజ్ చేశారు. దాన్ని బట్టి ఇవాళ ఈ ఫలితం దక్కింది. సమస్యలు అంటూ పెద్దగా లేవు సార్. కాకపోతే పైన డామెటరీస్ ఉంటే పిల్లలకి ఇంకా కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే క్లాస్ రూమ్లోనే వాళ్ళు పెట్టుకోవడం, పైన డామెటరీకి ట్రై చేస్తున్నాము. కంపౌండ్ వాల్ శాంక్షన్ అయింది. మేబీ వాటర్ కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది. వర్షం పడ్డది కాబట్టి గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. ఆ ఒక్క ప్రాబ్లం తగ్గితే ఇంకా మేము పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాము. మీ అందరి సపోర్ట్ ఇంకా మాకు కావాలి అని ఆశిస్తాము.
ప్రస్తుతం అమదాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు సర్పంచ్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఊరు డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు, డెవలప్మెంట్ కోసం తీసుకునే ప్రణాళిక, తీసుకునే చర్యల గురించి ఆయన అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఇప్పటి వరకు మేము 2013 ఆగస్టు మొదటి వారంలో ప్రమాణ స్వీకారం చేసినాము. మేము ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి నేటి వరకు బీఆర్జెఫ్ నిధుల కింద 99,000 రావడం జరిగింది. అది అడపసాయిలు ఇంటి నుండి హనుమాన్ మందిర్ వరకు డ్రైనేజ్ నిర్మించినాము. మరియు ఇంకొకటి 74,000 పాశం సాయిల్ ఇంటి నుండి కర్రగంగారం ఇంటి వరకు 74,000 సైడ్ డ్రైన్ నిర్మించడం జరిగింది. మరియు 34,000తోని తోట సుధాకర్ ఇంటి నుండి అడపలింగాన్ని ఇంటి వరకు నిర్మించడం జరిగింది. దీంట్లో మరియు ఎన్ఆర్జీఎస్ నిధుల కింద ఎస్సీ కాలనీలలో జై కాలనీలో మరియు పాత గ్రామము ఎస్సీ కాలనీలో జడ్పీహెచ్ఎస్ స్కూల్ పక్కన ఎస్సీ కాలనీలో సీసీ డ్రైన్లు నిర్మించడం జరిగింది. మరియు ఆర్డీఎఫ్ ఫండ్ కింద 10 లక్షలు రావడం జరిగింది. అది కూడా డ్రైన్స్ నిర్మించడం జరిగింది. అది జై కాలనీలో 5 లక్షలు మరియు శివసాయి కాలనీలో 5 లక్షలతోని సీసీ డ్రైన్లు నిర్మించడం జరిగింది. అయితే మేము మన ఊరు మన ప్రణాళిక అనేది ఒకసారి ప్రోగ్రాం పెట్టి గ్రామ సభ పెట్టి అందులో చర్చించడం జరిగింది. అయితే దాంట్లో భాగంగా మొదట నీటి సమస్యను తీర్చాలనుకున్నాము. అయితే ఇది గతంలో ఎప్పుడో వేసిన పైప్ లైన్ ఉంది. ప్రస్తుతం కొత్త పైప్ లైన్ వేయాలని తీర్మానం చేయడం కూడా జరిగింది. ఒకటి ఓఏపీ పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్లు 123, మరియు విడో పెన్షన్లు 185, పిహెచ్సి పెన్షన్లు 50, మరియు 30 టాబర్స్ అంటే కళ్ళు గీత కార్మికులు 3. మళ్ళీ బీడీ వర్కర్స్కి వచ్చేసి మొత్తము 140 రావడం జరిగింది. దాంట్లో పిఎఫ్ లేని వాళ్ళు 30 మందిని ఇవ్వలేదు. 110 మందికి బీడీ కార్మికుల పెన్షన్లు పంచడం. ప్రస్తుతం అమదాపూర్లోని బీడీ కార్ఖానలో ఉన్నాము. బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జీవనోపాధి పథకంలో ఎంతవరకు అమలు అవుతుందో లేదో ఈ కార్మికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీడీలో పింఛన్ వరకు ఒకసారి కూడా అసలు అందరికి ఒకసారి వచ్చింది కానీ మాకు అసలు లేదు. మాకు బుక్ ఉన్నది, పిఎఫ్ ఉన్నది, బుక్ ఉన్నది, మాకు అసలే పైసలు రాలేవు. ఇది వరకు అందరికి వచ్చినాయి, మాకు రాలేదు. మరి వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి, మాకు ఎట్లా రావు? మా అత్తకు మా అమ్మ తరపున వస్తుంది. మాకు బీడీలోది రావాలా కదా, మరి బీడీలో మాకు రావాలని మేము అందరికి వచ్చినప్పుడు ఇప్పుడు మాకు రాకుండా మేము ఒకటే నెల పింఛన్ ఇచ్చిర్రు. ఇప్పుడు పైసలు లేక ఇద్దరు ఖాతాలు తెచ్చుకుంటున్నారు. మరో నెల వస్తాయేమన్నట్టు ఆశతో కూర్చున్నారు. మంది అందరు ఎంత బాధపడిపోతున్నారు లేక. ఈ 2 నెలలు అవుతుంది ఇంకా పింఛన్ రాక. ఎట్లా చేయాలి మరి, ఎట్లా బతుకుతారు? ఇవ్వకపోయేది ఉండే ముందే, ఇస్తాను ఎట్లా చెప్పింది, ఇప్పుడు ఎందుకు ఇస్తలేదు? అట్లా మంచిగా కొడుతుంది, అందరు బతకాల. ఆమె గురించి ఎంత బాధపడ్డాం మేము. కేసీఆర్ రావాలంటే ఎంతో సంతోషపడ్డాం మేము. ఇది మాకు అందరికి మాత్రము డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు 2 నెలలు అవుతుంది ఇస్తలేదు. ఇంకా రానోళ్ళకు ఉన్నారు పీపీ నంబర్ వాళ్ళకి అని చెప్పి పీపీ నంబర్ వాళ్ళకి కూడా వస్తలేవు. ఇప్పటివరకు చూసాం కదా అమదాపూర్ గ్రామంలోని పరిస్థితులను. ప్రధానంగా ఇక్కడ సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ ప్రాబ్లం, నీటి సమస్య తీవ్రంగా నెలకొని ఉంది. నీటి సమస్య పరిష్కరించాలని అధికారులను, నాయకులను మనం కూడా కోరుకుందాం. మరొక ప్రోగ్రాంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.